సో మళ్ళీ గత ఎన్నికల్లో నగరి నుంచి రోజా విషయానికి వస్తే గత ఎన్నికల్లో నగరి నుంచే పోటీ చేసి ఓడిపోయారు. సో ఇప్పుడు కూడా రోజా గారు సో అక్కడి నుంచే పోటీ చేయాలని అనుకుంటున్నారు. సో దీనిపైన మీరేమంటారు? నాకు తెలియదు ఆమె అక్కడి నుంచి పోటీ చేస్తామని చెప్పేది నాకు తెలియదు. నేను టికెట్ ఆశించి చాలేదు. పార్టీ అధ్యక్షుడు ఏం ఆదేశిస్తే చేస్తాను, పార్టీ ఏం ఆదేశిస్తే చేస్తాను, కానీ నేను ఇప్పుడే నేనే పోటీ చేస్తాను కానీ నేను చెప్పుకోలేదు. అంటే ఈ నేపథ్యంలో ఆ టికెట్ మీకే ఇస్తున్నట్లుగా సమాచారం వస్తుంది. ఇంకా పార్టీ ఏం నిర్ణయం తీసుకోలేదు. టికెట్ ఇప్పుడు ఆడిస్తారమ్మా. టికెట్లో ఆ రోజు ఎన్నికలు డిక్లేర్ అయినా టికెట్లు ఇస్తారు కానీ ముందే టికెట్లు ఇవ్వరు కదా. ఎన్నెన్నో సమీకరణలు మారుతూ ఉంటాయి. ఆ పరిస్థితులు బట్టి టికెట్లు ఇస్తారు కానీ రాజకీయ పార్టీలు ముందు చెప్పినట్టు జరగాలని కూడా ఎక్కడ లేదు. గతంలో టీడీపీ ఉండగా చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకించిన మీరు మళ్ళీ మనసు మార్చుకుని టీడీపీలో చేరారు. ఒక తూరి మనం ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో ఆ పని చేశాను. నేను వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరినాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రతిరోజు వాళ్ళ ధైర్యం లేకుండా నన్నే చేయమని చెప్పారు కాబట్టి నేను చేశాను. ఈరోజు కంపారిజన్లో ఎవరు బెటర్ అని చెప్పి చూసాం. కంపారిజన్లో రాజశేఖర్ బెటర్, చంద్రబాబు బెటర్ అని. చంద్రబాబు బెటర్ నేను నిర్ణయానికి వచ్చాను నా మెంటల్ గా. సో ఈ ప్రభుత్వ పరిపాలన చూశాను, ఈయన వర్కింగ్ చూశాను, ఆయన వర్కింగ్ చూశాను. చంద్రబాబు నాయుడు ఈజ్ 1000 times బెటర్ దాన్ రాజశేఖర్ అని చెప్పి నా మనసుకు నిర్ధారణ చేసుకుని నేను చేరినాను. సో ఈ కంపారిజన్ బట్టి చూసుకుంటే ఇక్కడ మళ్ళీ మీరు ఈ టీడీపీలో మళ్ళీ జాయిన్ అయిన తర్వాత మీకు ఎటువంటి గుర్తింపు లభిస్తుందని మీరు అనుకుంటున్నారు? నాకేం గుర్తింపు ఏం పనిలేదే. నేను ప్రజల మనిషిని, ప్రజల్లో కష్టపడేవాడిని, ప్రజలకి మంచి చెడ్డకి పోయేవాడిని. చావైనా పెళ్ళైనా వాళ్ళ ఇంట్లో పుట్టినరోజన్నా వాళ్ళ ఆప్యాయంగా పిలిస్తే నేను పోయేవాడిని. యాక్సిడెంట్ అయితే పోయి పలకరించేవాడిని, హాస్పిటల్లో ఉంటే పోయి పలకరించేవాడిని, ఇల్లు గాలిపోతే పోయి చూసేవాడిని, ఆదుకునేవాడిని. ఆపదలో ఉన్నవాడు ఎప్పుడు సగం రైతు ఫోన్ చేస్తే కూడా నేను పలుకుతాను. సగం రైతు వచ్చి నన్ను లేపితే కూడా లేచి హాస్పిటల్ ఉంటారు, సగం రైతుకు వస్తారు ఇంటికాడికి, అదే హాస్పిటల్కి చెప్పారు పోయి చెప్పేసి వస్తాను. ఎర్లీ మార్నింగ్ 4 గంటలకు వచ్చి రాపుతారు. గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు ఫస్ట్ బస్కి వచ్చేస్తారు. 5-5:30 5 గంటలు కూడా వచ్చేస్తారు. అప్పుడు కూడా విసుగు లేకుండా నేను సేవ చేస్తాను. 24 hours రాజకీయం చేస్తున్నాను. నేనేం వ్యాపారం చేసుకోలేదు, కాంట్రాక్ట్ చేసుకోలేదు. నా జీవితం అంతా కూడా ప్రజల కోసం ఇచ్చేస్తున్నాను. కాబట్టి నాకు ఏమని చెప్పేది నేను ఆశించుకోవడం. ప్రజాసేవ ఇప్పుడు నాకేమి లేదు పదవి. నేను నిన్న తిరుపతికి పోయాను, రిజైన్ చేశాను. ఎమ్మెల్యే పదవి కూడా లేదు నాకు. పార్టీలో చేరి అడిగిపోయినాను. వేలాది మంది, వందలాది వాహనాలు వచ్చాయి, ఆహ్వానించాయి. నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా వాళ్ళంతా నా మీద అభిమానంతో ఉంచారు జనం అంతా. సో నెక్స్ట్ ఈ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ టీడీపీ వ్యూహం ఎలా ఉండబోతుంది అంటారు? ఏముంది, ఇక్కడ ఉండే అవినీతి, విచ్చలవిడివైన అవినీతి, భూ కబ్జాలు, ఇవాళ జరిగే రౌడీయిజం, భూ కబ్జాలో రౌడీయిజం, గవర్నమెంట్ ఆస్తులంతా కూడా కబ్జా చేసేయడం, అవినీతి, కోతత్వం, బంధుప్రీతి, అదేవిధంగా ఇది ప్రాంతీయ తత్వాలు, ఇవన్నీ కూడా ప్రజలు చూశారు. మేము మేలు చేశాం ఎవరు అబ్బ సొమ్ము ఎవరు ఇచ్చేది లేదు. వాళ్ళ సొమ్ము తినకుండా పోతే మేలు. మేము 2 రూపాయలు బియ్యం ఇచ్చాము, మేము 200 రూపాయలు పెన్షన్ ఇస్తున్నామని చెప్పి అనుకుంటే మనం కాదు, చాలా రాష్ట్రాలు ఇస్తున్నాయి 2 రూపాయల బియ్యం. 200 రూపాయలు కాదు పెన్షన్. కర్ణాటక, తమిళనాడు పోతే 500 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. మనం 200కే గొప్పగా చెప్పుకుంటున్నాం, 500 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాడు అందరికీ. కాబట్టి ఎవరికి వాళ్ళు తీసుకోవడంలే. ప్రభుత్వాలకు ఆదాయం పెరిగింది, వెహికల్ ట్యాక్స్ పెరిగింది, రిజిస్ట్రేషన్ ఛార్జ్ పెరిగింది, వ్యాట్ పెరిగింది. అదేవిధంగా ఇవన్నీ పెరిగినాయి కాబట్టి ప్రభుత్వ ఆదాయం పెరిగింది కాబట్టి ప్రభుత్వ స్థలాలుగా అమ్ముకుంటున్నారు. ఇంతకుముందు ప్రభుత్వ స్థలాలు అమ్మే ఆనవాయితీ లేనేలేదు. 2004 తర్వాతనే ప్రభుత్వ స్థలాలు ఒక 10,000 కోట్ల సంవత్సరం అమ్ముతున్నారు. ఆ డబ్బంతా ప్రజలకు ఇచ్చేస్తున్నారు. అదేం పెద్ద గొప్ప కాదు. మేము ఇచ్చేదంటే 2 పావలా వడ్డీ కానీ ఇవంతా కూడా ఎవరి సొమ్ము ఎవరు ఇచ్చేది లేదు. ఎవరు అధికారంలో ఉంటే దాన్ని బెస్ట్ మేనేజ్మెంట్ చేసేది చూస్తారు. కానీ వాళ్ళేమి ఎవరు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా మొత్తం డబ్బులు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో 50,000 కోట్లు వస్తే 50,000 కోట్లు తినేసి ఉండరు. అదే 1,00,000 కోట్లు వస్తే వీళ్ళు 1,00,000 కోట్లు తినేరు. కొంత నాటి పెట్టాలా? ఆ క్రమంలో ఎవరు బెటర్ కంపారిజన్లో? చంద్రబాబు నాయుడు బెటరా, రాజశేఖర్ బెటరా? దాంట్లో చంద్రబాబు నాయుడు బెటర్ అని చెప్పని ప్రజలు గుర్తుంచుకుంటున్నారు. ఈ డెవలప్మెంట్ కానీ, ఈ ఐటీ ఇది కానీ, ఈ యొక్క గ్లోబల్గా ఆంధ్రప్రదేశ్కి ఒక గుర్తింపు తేవడం కానీ, హైదరాబాద్కు ఒక గుర్తింపు తేవడం కానీ, రోడ్ల అభివృద్ధి కానీ, అదేవిధంగా ఆయన కూడా బీసీలకంతా మేలు చేశాడు.
సో మీరు అంటున్నట్టుగా అంటే చంద్రబాబు పాలన చూద్దామని చెప్పి అంటే బాగుంటుంది ఇప్పుడు కంపారిజన్ లో బెటర్ అని చెప్పి వచ్చాను అంటున్నారు కదా. సో 2004 ప్రెస్ కాన్ఫరెన్స్ లో అంటే కాంగ్రెస్ లోనే ఉంటానని కన్నీళ్లు పెట్టుకుని మీరు సో ఈ 4 years తర్వాత టీడీపీలోకి ఎలా రావాలి? నేను వీళ్ళు అధికారం రాకముందు బ్రహ్మాండంగా ఉన్నారు. ఆయన మనిషి మంచిగా అనుకున్నాను. ఆయనకి ఏమి బంధుప్రీతి కానీ లేదా ధనదాహం కానీ కులతత్వం కానీ లేదు ఇవన్నీ లేవు అనుకున్నాం. దానికి డిఫరెంట్ గా మారినాడు అధికారం వచ్చిన తర్వాత అధికార బలంతో మారిపోయినాడు మనిషి. మనిషి మనం అధికారం రాకముందు చూసిన మనిషికి ఇప్పుడు మనిషికి ఎంతో తేడా ఉంది. నేను చూశాను కాబట్టి చెప్తున్నాను నేను. కాబట్టి ఈయనకన్నా ఆయన బెటర్ అని చెప్పి పోయి చేరినాను. సో నెక్స్ట్ ఇప్పుడు టీడీపీ ఎలా ఉండబోతుంది సార్? టీడీపీ 100% గెలుస్తుందమ్మా. టీడీపీ అధికారంకి వస్తుందమ్మా. ఎందుకంటే ఎన్టీ రామారావు బీసీలకు చేసిన మేలు కానీ అదేవిధంగా రైతులకు చేసిన మేలు కానీ చంద్రబాబు చేసిన బెస్ట్ అడ్మినిస్ట్రేషన్ కానీ లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేయడం కానీ ఇవంతా ప్రజలు చూశారు. తప్పకుండా వేస్తారు ఓట్లు.